ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. మరోవైపు 10వ తరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. మొదటి రెండు సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10వ తేదీ నుంచి మూల్యాంకనం చేపట్టి ఈ నెల 10వ తేదీకి పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను 3 సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. 2023 ఏడాదిలో మే 9న జరిగిన ఫలితాలను ప్రకటించారు. ఈసారి అంతకంటే 15 రోజులకు ముందే ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మరోవైపు 10వ తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. దానికి సంబంధించిన మూల్యాంకనం శనివారం పూర్తయింది. వారం రోజుల పాటు ఫలితాల డీకోడింగ్ అనంతరం ఈ నెల 30న లేదా వచ్చే నెల 1వ తేదీ ఉదయం ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇక ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడిని ఎన్నికల సంఘం అనుమతించింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ఆర్కే, ఏదైతే ఇంటర్ పరీక్ష ఫలితాలు 24వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఒకే రోజున విడుదల చేయబోతున్నారు. అయితే మార్చి 28వ తేదీన ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యి ఏప్రిల్ 19 వరకు కూడా ఇంటర్ మొదటి 2 సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలు పూర్తవడం జరిగింది. అయితే వాస్తవానికి మే ఏదైతే ఫిబ్రవరి 20 నుంచి మార్చి 19 వరకు జరిగే వాస్తవానికి ఏప్రిల్ 10వ తేదీకి మొత్తం మూల్యాంకనం మొత్తం కూడా పూర్తవడం జరిగింది. మొత్తం 3 సార్లు పూర్తిగా కూడా క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. చెక్ చేసిన తర్వాత ఈ ఫలితాలకు సంబంధించి మొత్తాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. టెక్నికల్ గా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీన ఈ పరీక్షా ఫలితాలను అయితే విడుదల చేయబోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అధికారులతో మాత్రమే ఈ ఫలితాలు విడుదల చేయబోతున్నారు. ఎవరు మంత్రులు కానీ ఎవరు కూడా హాజరైతే కావట్లేదు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా 9,80,000 మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 9,80,000 మంది విద్యార్థులు అయితే పరీక్షకు హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించిన ఫలితాలు అయితే 24వ తేదీన రాబోతున్నాయి. అదే సమయంలో మార్చి ఏదైతే 10వ తరగతి ఫలితాలు కూడా ఈ నెలలోనే విడుదల చేయబోతున్నారు. రైట్ ఆర్కే, థ్యాంక్